గనక ఏదన్నా అవుట్ రైట్ ఉంటా నేను. మనది ఇంకా 3 ఏళ్ళు ఉంటది. నెక్స్ట్ కూడా ఎవనయ్యకినాము మొత్తం కుప్పి పడేస్తా నేను. ఏ ఊర్లు కొనేస్తా నేను. సమస్య ఉండదు. నెక్స్ట్ టైం మనం ఖర్చు పెట్టినట్టు వాళ్ళేం పెడతారు. వాళ్ళు 100 పెడితే 200 కోట్లు పెడతా నేను. ఇప్పుడు మీరు గట్టికి కావాలా? నేను చెప్పేది తినేసినా నేను చెప్పేది తిను. అరే ఏమో మొండి మాటలు మాట్లాడతారు. రాజకీయం ఏం చేస్తాను ఇక మేము ఇట్లా చేస్తే? నాకు ఉన్నది రిపోర్ట్ నేను తీసుకొనే చేస్తున్నా కదా. నేను చిన్న పిల్లగాని కాదు కదా. నాకు ఏడ గెలుస్తుంది ఏడ నువ్వు ఇక్కడ ఊర్లో తెలుసుకో ఒకసారి. ఊర్లో నేనే సర్వే రిపోర్ట్ చేస్తున్నా అంటే మొత్తం చేపిస్తున్నా. చెప్పినాక నువ్వు నమ్మకపోతే ఎట్లా? 200% గెలవవు. మదర్ ప్రామిస్ చెప్తున్నా. నీ ఇష్టం. చెప్తున్నా వినకపోతే ఎట్లాను? అరే అన్ని మొండి మాటలు మాట్లాడితే ఊర్లో తెలుసుకో అంటే మొండి అంత పని చేసిన నీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో మేము ఎంత కష్టపడము. అలా అట్లే మాట్లాడతావాను అంటే నీకోసం అడుగుతున్నావా? నువ్వు వేరే వాళ్ళకి చేసి అడుగుతున్నా నీకోసం అడుగుకుంటావాను అంటే ఒక్కనే చేసిన ఊరంతా చేసింది కదా. చేస్తే మీరు ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఇవ్వమంటే ఎట్లా? అవన్నీ మాట్లాడకేను. అవన్నీ మాట్లాడకు. నీ ఇష్టం. నేను చెప్పేది నువ్వు మంచిదా అమ్మా. అంత రూపాపు మాటలు మాట్లాడుతున్నావా? నేను వేస్తాను అంత రూపాపు మాటలు అని మెంబరే గెలలేవు నువ్వు. మళ్ళీ పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు. సీతారాం రెడ్డి గెలిచి నాన్న 2 మాటలు ఆయన కూడా గెలవాలి నెంబర్ కు. మెంబర్ గెలవాలి అన్న. ఇక ఉట్టిగా నువ్వు పరికినారు ఆర్గ్యుమెంట్ చేయకు. నువ్వు సర్వే చేసుకోరుతున్నాను. సర్వే చేయించుకోను. సర్వే అందరు నన్ను ఏమని చెప్తారు. నువ్వు బయట వాళ్ళతో ఎవడో 2-3 కొట్టోళ్ళు చెప్తే ఇంటవాను. వాళ్ళు అన్న ఒక నిమిషం నీకు ఒక్కసారి చెప్పేదాకా ఈయన సీదా మాట్లాడినప్పుడు అర్థమైంది నీది. నీ మాట్లాడే విధానం. ఏమంటున్నా ఊర్లో రోడ్లు నాకు తెలుసు. ఏమో అని నడుపుతా ఉన్నావు. మెజార్టీ రాలేమో మాట్లాడుతూ ఉన్నావు అని. నేను ఏమంటున్నా వింటాను.